జై శ్రీరామ్. భార్యాభర్తల మధ్యలో నుంచి వెళ్తే భార్యాభర్తలు విడిపోతారు అని చెప్పి, గొడవలు పడతారని చెప్పి అపోహలు ఉంటూ ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో నుంచి ఏదైనా వస్తువు ఇచ్చినా లేదా వారి మధ్యలో నుంచి వెళ్ళినా ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అజయోర్ ద్విజయోర్ మధ్యే దంపత్యోర్ మధ్య ఏవచ నందీశంకరయోర్ మధ్యే పూర్వపుణ్యం వినశ్యతి. అంటే మేకల గుంపుగా ఉన్నప్పుడు మధ్యలో నుంచి వెళ్ళినా, ఇద్దరి బ్రాహ్మల మధ్యలో నుంచి వెళ్ళినా, భార్యాభర్తల మధ్యలో నుంచి వెళ్ళినా, శివాలయంలో నందీశంకరుల మధ్యలో వెళ్ళినా ఇప్పుడు చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వం చేసుకున్న పుణ్యం కూడా పోతుంది అని చెప్పి ఈ శ్లోక అర్థం. మేకల గుంపు ఉంటుంది కదండి, మేకల గుంపు అంటే మేకల మధ్యలో నుంచి, ఇద్దరు బ్రాహ్మల మధ్యలో నుంచి, అలాగనే భార్యాభర్తల మధ్యలో నుంచి శివలింగానికి నందికి మధ్యలో నుంచి వెళితే పూర్వపుణ్యం అంతా కూడా పోతుంది. అయితే భార్యాభర్తల మధ్యలో నుంచి వెళ్ళినా, ఏదైనా వస్తువు ఇచ్చినా కానీ వారికి ఎటువంటి ప్రమాదం ఉండదు. మధ్యలో నుంచి వెళ్ళిన వారికి, ఏదైనా వస్తువు ఇచ్చిన వారికి మాత్రమే పూర్వపుణ్యం మొత్తం కూడా పోతుంది. జై శ్రీరామ్.